హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు అండి. నేను ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ వీడియోలో నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సలహా అంటే నా జీవితంలో జరిగిన అనుభవాన్ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఈ చిన్న సలహా కొంతమంది ఆడపిల్లలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నేను నా జీవితంలో జరిగిన అనుభవాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. దయచేసి తప్పుగా అనుకోకండి. నా జీవితంలో జరిగిన అనుభవం ఏంటి అసలు ఏంటంటే ప్రేమ పెళ్ళి. అంటే అలా అని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం తప్పని నేను అనట్లేదు. ప్రేమ పెళ్ళి అనేది తప్పని నేను చెప్పట్లేదు. కాకపోతే తల్లిదండ్రుల అంగీకారం ఉండడం కూడా అందులో గొప్పే అండి. అలా నేను నా జీవితంలో నేను సాధించలేకపోయాను. అది నా జీవితంలో ఎప్పటికీ కూడా లోటే. ఎందుకంటే మనము ఆ టైంలో ఉన్న సమస్య ఏంటంటే మనం ప్రేమించిన వారిని ఎలాగైనా దక్కించుకోవాలి, వారితోనే మన జీవితము, వారు లేకుండా ఉండలేము అనే సమస్యతో మనము అప్పుడు ఏం ఆలోచించలేమండి. ఓన్లీ ఇది మాత్రమే వాళ్ళతో ఉండాలి అనే దాన్ని మాత్రమే ఊహించుకుంటాం, కానీ ఆ పై జీవితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఊహించుకోలేము. అందులో అలా గుర్తించలేకపోయిన వారి లిస్టులో నేను కూడా ఒక్కదాన్ని. అలా అని నేను ప్రేమించి పెళ్లి చేసుకొని ఓడిపోలేదండి. ఓడిపోయానని చెప్పట్లేదు. నా జీవితంలో నేను ప్రేమించి పెళ్లి చేసుకొని ఎంతో కష్టపడి అన్ని సమస్యలను ఎదుర్కొని ఒక మంచి ప్రేమ సౌదాన్ని మాత్రం నా జీవితంలో నేను ఏర్పరచుకున్నానండి. అది మాత్రం నేను చెప్పగలను. కాకపోతే ఆ ప్రేమ సౌధంలో మేం మాత్రమే ఉండగలము. వచ్చే వాళ్ళు ఉండరు, వెళ్ళే వాళ్ళు ఉండరు. అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఒక ఆడపిల్లకు పెళ్ళి తర్వాత కేవలం భర్తతో మాత్రమే కాదండి, తల్లిదండ్రులు, అన్నదమ్ముల అవసరం అనేది మనకు మన జీవితంలో అడుగడుగునా తెలుస్తూనే ఉంటుందండి. ఆ అవసరం మనకు వాళ్ళు లేని లోటు అనేది మనకు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటుందండి. అది మాత్రం నేను నా స్వతహాగా నేను దాన్ని అనుభవించానండి. ఆ బాధ ఏంటో అనేది నాకు తెలుసు. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను ఏడ్చానండి అవన్నీ ఫేస్ చేస్తూ. నేను ఎంత భర్త సహాయం ఉన్నా కానీ వీళ్ళ సహాయం కూడా మనకు చాలా అవసరం అండి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే నేను డెలివరీ తర్వాత కానీ అమ్మ ఉండాలి, అమ్మ విలువ ఏంటి అనేది అప్పుడు మాత్రం నాకు క్షణం తెలిసి వచ్చిందండి. చాలా ఇబ్బంది పడ్డాను నేను. అమ్మ హెల్ప్ లేక, అమ్మ సహాయం లేక. ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. నాన్న విలువ కూడా మనకు ప్రతి క్షణం మనల్ని వేధిస్తూనే ఉంటుందండి. నాన్న లేని లోటు కూడా దగ్గర మనకు భుజంపై చేయి పెట్టి ఓదార్చే వాళ్ళు కానీ, మనకు ధైర్యం చెప్పే వాళ్ళు కానీ ఉండరు. అలాగే అన్నదమ్ములు, ఇంకా అక్క చెల్లెలు ఉంటే అక్క చెల్లెలు, వాళ్ళతో గడిపిన క్షణాలు కానీ, వాళ్ళతో మనం షేర్ చేసుకున్న విషయాలు కానీ, ఈ టైంలో మనం వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాము, వాళ్ళతో మనము ఏ విషయాలు షేర్ చేసుకోలేకపోతున్నాము, మనకు మాట్లాడడానికి ఎవరు లేరే అనే బాధ కూడా మన జీవితంలో చాలా ఉంటుందండి. అది నేను రియల్గా చాలా 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 అంటే చాలా నేను ఫేస్ చేశాను నా జీవితం. ఇవన్నీ ఫేస్ చేస్తున్న సమయంలో చదువుకున్న ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాసిన తర్వాత పాయింట్ మార్క్స్లో జాబ్స్ మిస్ అవ్వడము అనేది చాలా బాధాకరమైన విషయం అండి. మా జీవితంలో పాయింట్ మార్క్స్తో చాలా ఉద్యోగాలు మిస్ అయ్యాము, నేను కానీ మా వారు కానీ. అది కూడా మా జీవితాన్ని చాలా కుంగతీసింది. బ్రతకడానికి ఇక ఏదో ఒకటి చేస్తున్న సమయంలోనే అంతలోనే మాకు పెళ్ళైన 2 ఇయర్స్కి ఒక పాప అండి. పాప పుట్టింది అనే సంతోషం కూడా మాకు మిగలలేదండి. పాపకు 2 ఇయర్స్ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే తనకు ఆటిజం అండి. ఈ విషయం మాత్రం ఇంకా నేను ఇంతకుముందు ఫేస్ చేసిన విషయాలన్నిటికంటే చాలా కుంగదీసింది. ఎందుకంటే అందరు పిల్లలు నార్మల్గా ఉండడం, నా పాప మాత్రమే ఇలా స్పెషల్గా ఉండడం మాత్రం చూసి నేను తట్టుకోలేకపోయాను.
నేను నాకిక్కడ తెలిసిన విషయం ఏంటంటే కర్మ ఫలితం అండి. ఖచ్చితంగా కర్మ ఫలితమే. నేను నా తల్లిదండ్రులకు దూరమయ్యాను, వాళ్ళని బాధ పెట్టాను. సో, పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారనేది నేను ఇంకేదో జన్మలో అనుభవించడం కాదు, ఇదే జన్మలో అనుభవించాను. అనుభవిస్తున్నాను, అనుభవిస్తాను కూడా. ఎందుకంటే నా పాపతో నేను జీవితాంతం నేను స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. అది నాకు దేవుడు చూపించాడు. నేను నా కన్న తల్లిదండ్రులను నేను బాధ పెట్టినందుకు అనేది నేను మాత్రం చెప్పగలను ఈ విషయంలో. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఇలా కొన్ని ఇయర్స్ గడిచాయండి. దాదాపు ఒక 7 ఇయర్స్ మ్యారేజ్ తర్వాత. పాపతో స్ట్రగుల్ అవుతూ, ఇటు మాట్లాడే వాళ్ళు లేక, అంటే అమ్మ వాళ్ళు కొంచెం కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఫోన్ కాల్స్ చేయడము, కానీ ఎంతైనా మామూలుగానే అండి, అంత ఎక్కువగా ఏం లేదు. అలా పాపతో ఇబ్బంది పడుతూ, ఇలా ఉద్యోగం లేక మేము ఇబ్బంది పడుతున్న సమయంలో ఆఫ్టర్ 7 ఇయర్స్ మాకు 2024 డిఎస్సిలో మా ఆయనకు రీసెంట్గా జాబ్ వచ్చిందండి, గవర్నమెంట్ జాబు. ఆ టైంలో నేను ప్రిపేర్ అయ్యి అసలు రాయాల్సింది, కాకపోతే బాబుతో కన్సీవ్ అయి ఉన్నాను. బాబు డెలివరీ అయ్యాడు. అప్పటికి ఓన్లీ 1 మంత్ మాత్రమే అవ్వడం వల్ల నేను ప్రిపేర్ కాలేకపోయానండి. నన్ను 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా ఆయన వదిలేసి కోచింగ్కి వెళ్ళిపోయారు. నేను మా ఆటిజం పాపతో 9 మంత్స్ ప్రెగ్నెన్సీతో ఇంట్లో ఉన్నానండి నేను. కానీ ఈసారి మాత్రం మా పేరెంట్స్ కొంచెం డేర్ చేశారండి. ఎంతైనా కన్న తల్లిదండ్రులు కదండి, బిడ్డ ఎంత తప్పు చేసినా కానీ వాళ్ళు ఏదో ఒక సమయంలో మాత్రం మనల్ని ఖచ్చితంగా ఆదుకుంటారండి. వాళ్ళే దేవుళ్ళు మనకు. సో ఆ టైంలో మా ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల మా అమ్మ వాళ్ళు ఆ టైంలో ఒక 2 మంత్స్ మా అమ్మ డెలివరీ చేయించి, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాదు కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి అక్కడ అందరిని ఒప్పించి, అక్కడ ఒక 2 మంత్స్ నన్ను అక్కడ ఉంచి మా ఆయన వచ్చే వరకు చూసుకున్నారండి. మా అమ్మకు నేను ఈ విషయంలో చాలా చాలా రుణపడి ఉంటానండి. నన్ను అప్పుడు చాలా బాగా కేర్ చేసింది. బాబు పుట్టాక కొంతవరకు పరిస్థితులు చక్కదిద్దుకున్నాయండి. అలాగే మా వారికి కూడా ఉద్యోగం రావడం, కొన్ని పరిస్థితులు సర్దుకున్నాయి. అప్పుడప్పుడు నేను మా ఇంటికి కూడా వెళ్ళొస్తున్నాను. కేవలం పిల్లల్ని మాత్రమే తీసుకొని వెళ్ళొస్తున్నానండి. అది నాకు కొంచెం సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే నా సంతోషం కోసం నేను వెళ్ళట్లేదండి. నేను తప్పు చేశాననే భావనతోనే ఉంటాను. అక్కడికి వెళ్ళినా కానీ నేను ఇది నా ఇల్లు, ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు అనే అధికారం కూడా నేను చూపించానండి. ఎందుకంటే నేను తప్పు చేశాను. కేవలం వెళ్ళేది మాత్రం మా తల్లిదండ్రుల సంతోషం కోసమే, వాళ్ళను చూసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను అక్కడికి వెళ్తున్నాను. అంతేకాని వెళ్ళినాక నేను తప్పు చేసిన దాన్ని వీళ్ళని బాధ పెట్టాను, తప్పు చేశాను అనే ఉద్దేశం నా మనసులోనే ఉంటుందండి. ఒక గిల్టీ ఫీలింగ్ మాత్రం నాకు ఉండిపోయింది. మా ఇంట్లో కూడా నన్ను కొంతమంది చేరదీస్తున్నారు, కొందరు చీదరించుకుంటున్నారు. అయినా అందరూ నా వాళ్ళే, అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అది అన్నదమ్ములు కానీ, వదిన మర్దలు కానీ, ఇంకా నా బంధువులు కానీ, ఎవరైనా కానీ నన్ను చీదరించుకున్న అందరూ నా వాళ్ళే. వాళ్ళతో నేను అంతకుముందు గడిపిన క్షణాలు కానీ, అన్ని విషయాలు కానీ నేను గుర్తు చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఇప్పుడు మా బంధువులు కొంతమంది అంటుంటారండి, ఒంటరిగా జీవితాన్ని గడిపావు, 2 పిల్లలు, ఒక ఉద్యోగము, ఒక ఆటిజం పాపతో ఇంత నెగ్గుకొచ్చావు, ఆర్థిక సమస్యలు, ఎవరి సహాయం లేకుండా ఒక ఆడపిల్లవు, ఇలా ఇంత పెద్ద కుటుంబంలో ఉండి ఇలా వెళ్ళి ఒంటరిగా నువ్వు ఎలా నెగ్గుకొచ్చావమ్మా అని మా బంధువులు కొంతమంది నన్ను మెచ్చుకుంటారండి. అది నాకు మాత్రం చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ళు ఏమంటారంటే, ఇది ఇబ్బంది అవుతుంది నాన్న, నాకు ఇక్కడ ఈ సమస్య ఉంది, నేను ఇక్కడ ఉండలేను, నేను వచ్చేస్తాను మన ఇంటికి అని మాత్రం నువ్వెప్పుడు డ్రాప్ అవుట్ కాలేదమ్మా, ఎప్పుడు ఫోన్ చేసి మీ వాళ్ళకి చెప్పలేదమ్మా, నువ్వు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి, నువ్వు అన్ని కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయిలో నువ్వు నిల్చున్నావని అందరూ అనడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే దానికి మా వారు కూడా నాకు సహాయంగా నిలిచారు. అడుగడుగునా మేము ఒకరికొకరు తోడుగా ఉన్నాం కాబట్టి ఈరోజు మా ప్రేమ పెళ్ళి సక్సెస్ఫుల్గా నిలిచిందండి.
అంతేకాకుండా చాలా బాగా అర్థం చేసుకున్నారు మా వారు. నేను కూడా మా వారిని చాలా అర్థం చేసుకొని ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా, వేరే ఏ సమస్యలు వచ్చినా కానీ, మానసికంగా కుంగిపోయినా కానీ, ఆర్థికంగా కుంగిపోయినా కానీ ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామండి. ఇంకా సమస్యలు ఇంకున్నాయి, కానీ ఇంకా సమస్యలను తీర్చుకోవడానికి ఖచ్చితంగా మేము కష్టపడతాము ఇద్దరం కలిసి మా పిల్లల కోసము. ఇప్పుడు చెప్పగలనండి, నా గుండెల మీద చేవేసుకొని నేను నా ప్రేమ పెళ్ళిలో గెలిచాననే చెప్పగలను. కానీ ఎంత చెప్పినా కానీ ఒక లోటు మాత్రం నాలో ఉందండి. ఆ లోటు ఏంటంటే, మా తల్లిదండ్రులు నాకు ఎంత దగ్గరైనా కానీ, ఎంతో కొంత దగ్గరైనా కానీ మా మధ్య దూరం ఇంకా ఎంతో ఉందనే అనిపిస్తుందండి. అది ఎప్పటికీ ఉంటుంది, అది మనం భర్తీ చేయలేము ప్రేమ పెళ్ళిలో. అందుకే నేను ప్రతి ఒక్క ఆడపిల్లకు చెప్పే విషయం ఏంటంటే, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ పెళ్ళిని తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి వాళ్ళ సమక్షంలోనే పెళ్ళి చేసుకోవడం మాత్రం చాలా చాలా అంటే చాలా మంచి పద్ధతి అండి. నేను ఇంక ఈ వీడియోలో చాలా విషయాలు షేర్ చేయలేకపోతున్నాను, టూకీగా మాత్రమే చెప్పగలిగాను. ఎందుకంటే అవి ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు కాబట్టి మనం అంతా షేర్ చేసుకోలేము. జస్ట్ మీకు ఇలా కొన్ని విషయాలు మాత్రమే అలా పైనే చెప్పగలిగానండి. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. షేర్ చేయండి ఈ విషయాన్ని చాలామందికి, లైక్ చేయండి ఫ్రెండ్స్.